హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి శామగడ్డ పులుసు అండి. ఇప్పుడు మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇవైతే పావు కేజీ శామగడ్డ అండి. మంచిగా మట్టి అంత పోయే వరకు కడుక్కొని కుక్కర్ గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఒక 2 విజిల్ పెట్టుకోవాలి. అంతలోపటైతే మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. చూడండి 2 విజిల్కి ఎంత బాగా ఉడికిపోయినాయని. ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి. పొట్టు అయితే ఈజీగా వస్తుంది. కుక్కర్లో పెడితేనైతే, మనం గిన్నెలో పెడితే అంత తొందరగా రాదండి పొట్టు. కుక్కర్లో పెడితే టైం కూడా ఎక్కువ తీసుకోవాలి. కరెక్ట్గా 5 మినిట్స్లో విజిల్ వచ్చేస్తాయి. గ్యాస్ కూడా కొంచెం సేఫ్ అవుతుంది అన్నమాట. చూడండి ఇలా మొత్తం పొట్టు తీసుకోవాలి. తీసుకొని అయితే మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక 2గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కూడా కట్ చేయొద్దు. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అది కానివ్వాలి. వేడైన తర్వాతనైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోవాలి. మేమైతే ఎక్కువగా పోపులో మెంతులే వేస్తామండి. మీరు కావాలంటే అది పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చు, జీలకర్ర మెంతుల పౌడరు. చూడండి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత 1/2 స్పూన్ వరకు అయితే సోంపు వేస్తున్నా. ఈ సోంపు అయితే మనకు చాలా హెల్దీ అండి. అసలు చాలామంది వేసుకోరు, కానీ ఏదైనా కానీ డైజెషన్ కూడా అవుతుంది సోంపు తినడం వలన. మీరు కూడా వేసుకోండి, కూరలో లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఎల్లిపాయలు అయితే కచ్చగా దంచి అయితే వేసుకున్నా. ఇప్పుడు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెంసేపు మంచిగా కలుపుకోవాలి, ఫ్రై కానివ్వాలి. మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొందరికి వెళ్తుంది, వాళ్ళు కూడా చూస్తారు కదా. ఇప్పుడైతే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. మేమైతే ఏ పులుసులో అయినా కానీ ఒక 2 టమాటా అయితే ఖచ్చితంగా వేస్తామన్నమాట. టమాటా వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు అయితే పసుపు, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి 5 నిమిషాల తర్వాత ఎంత బాగా ఉడికిపోయాయని టమాటా అయితే. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న శామగడ్డ వేసుకోవాలి. వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాతనైతే మేమైతే 1 స్పూన్ వరకు కారం వేస్తున్నా. ఒక స్పూను ధనియా పౌడరు, ఇక సాల్ట్ అయితే మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అన్నీ ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలానే ఉండనివ్వాలి. ఆ గడ్డలకి ఉప్పు కారం అంతా పడుతుంది కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాతనైతే చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు పోసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్సీ చేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు అయితే ఉడకనివ్వద్దు. చూడండి రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది.
మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇగో ఇలా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా.